ఈరోజు ప్రభు సెలవిచ్చిన వాక్యం, వారికి ఎన్నడెన్నటికీ నశింపక నీరుపారు తోటవలే నుందురు. ఇక్కడ వారు అనగా దేవుని ప్రజలు. దేవుని ప్రజల జీవితంలో ఎన్ని కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినా సరే దేవుడు వారిని మళ్ళా ఇడిపిస్తాడు కాబట్టి, సహాయం చేస్తాడు కాబట్టి వారెన్నటికీ నశించక నీరుపారు తోటవలే ఉంటారని దేవుడు ఇర్మియా గ్రంథంలో దేవుని ప్రజల గురించి సెలవిచ్చాడు. అదే మాటని ప్రియ సహోదరి సహోదరుడా, నీ గురించి కూడా ఆయన దినం మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఈరోజు ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఎలాంటి శరల్లో ఉన్నా, ఎలాంటి చిక్కుల్లో చిక్కుని ఉన్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితి నీ జీవితంలో ఉన్నా నువ్వు ఎన్నటికీ నశించవు. అవేవి నేనేమి చేయలేవు. నీకున్న ఒక వ్యాధి కావచ్చు, నీకున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఎలాంటివైనా సరే నిన్ను ఏమి చేయలేవు. ప్రభుని నిడిపించి నీరుపారు తోటవలే నిన్ను ఆశీర్వదించి వర్ధలు చేయబోతున్నాడు. ఆమేన్.